మరి రెండవ ప్రధాన అంశం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి మీద చెప్పింది ఏంటంటే నేషనల్ హైవే మొత్తం 161 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు ఈ 161 కిలోమీటర్లు 10,230 కోట్ల రూపాయలతో 6 లైన్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 36 కిలోమీటర్లు 36.38 కిలోమీటర్లో బైపాస్లు నిర్మిస్తున్నారు. ఈ బైపాస్లు ఎక్కడంటే జగ్గంపేట 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సుమారు, ఎర్రవరం వద్ద 3 కిలోమీటర్లు, తుని వద్ద 11 కిలోమీటర్లు, నక్కపల్లి వద్ద 3.5 కిలోమీటర్లు, కసింకోట అనకాపల్లి దగ్గర 8 కిలోమీటర్లు, మొత్తం 5 బైపాస్లు వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా మన జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చి జగ్గంపేట మన బూరుగుపూడి దాటిన తర్వాత ఇక్కడ బైపాస్ స్టార్ట్ అవుద్ది. మల్లేపల్లి ఎంట్రన్స్లో బైపాస్ ఎండ్ అవుద్ది. ఈ 10 కిలోమీటర్లు సుమారు మనకు బైపాస్ వస్తూ ఉంది. దీని మీద ప్రజలందరూ ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, మంచి మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గం కానీ జగ్గంపేట అభివృద్ధి కానీ నష్టంగా ఏది జరగాలన్నా కూడా ఈ బైపాస్ జరిగితే ఎలా ఉంటుంది, ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ జరిగితే ఎలా ఉంటుంది అనేది రెండింటి మీద ఏది బెటర్ అనేది ఒక చర్చ జరగాలి. ఆ చర్చ లేకుండా ఎవరితోని ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారిని, కేంద్ర మంత్రి గారిని, నేషనల్ హైవే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మా జగ్గంపేటకి బైపాస్ వద్దు, మాకు ఎలివేటెడ్ క్యారిడార్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న లెటర్ కూడా చూపించి ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తున్నాను, నాకు ఎలివేటెడ్ క్యారిడార్ కావాలి, జగ్గంపేటకి బైపాస్ వద్దని ఎమ్మెల్యే గారు చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు చేసే బలమైన ప్రయత్నం మంచిదా కాదా అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫస్ట్లో సింగిల్ లైన్ ఉండేది నేషనల్ హైవే, తర్వాత డబల్ లైన్, తర్వాత 4 లైన్, ఇప్పుడు 6 లైన్. ఎందుకు అయిందండి? జనాభా పెరుగుతూ ఉన్నారు, వాహన రద్దీ పెరుగుతూ ఉంది, యాక్సిడెంట్లు విపరీతంగా అవుతూ ఉన్నాయి. మరి రవాణా సదుపాయం కల్పించాలి, యాక్సిడెంట్లు తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం ఆల్రెడీ ఇది మన జగ్గంపేట ఒక్కటే కాదు బైపాస్ రావడం, అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు 5 బైపాస్లు వస్తూ ఉన్నాయి. అయితే శాసనసభ్యులు నెహ్రూ గారు ఏంటంటే వారు చెప్పేది ఈ బైపాస్ వెళ్ళడం వల్ల 800 ఎకరాల భూమి పోతుంది అని 2 మీటింగుల్లో చెప్పారు. ఈయన చెప్పింది మన నియోజకవర్గంలో 800 ఎకరాలు పోతుందని చెప్పేసి ఈయన అన్నారు. అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 250 నుంచి 270 ఎకరాల భూమి, రైతుల భూమి కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. అంటే ఒకటి మనకి బైపాస్ రావడం వల్ల 250 ఎకరాల భూమి, రైతుల భూమి ప్రభుత్వానికి రోడ్డుకి ఇవ్వాలి ఒకటి. రెండేంటంటే హైవే ఇలా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ రావడం వల్ల ఈ ఉన్న బ్రిడ్జి ఇంకా పెద్దది చేస్తారు. ఆ బ్రిడ్జి పనిచేయదు. ఇప్పుడు ఇది నాకు మొత్తం అధికారులందరితో కూడా నేను పూర్తిగా మాట్లాడింది. ఇప్పుడున్న బ్రిడ్జి అక్కడ సెంటర్లో బ్రిడ్జి కట్టారు, ఆ పక్క ఈ పక్క కాంక్రీట్ గోడ పిల్లర్స్తో కళకేసారు, మట్టి వేసి